అన్నదాత బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎప్పుడూ శ్రమ పడేటువంటి అన్నదాతలు ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఉన్నాం. ఈ ప్రాంతానికి చెందినటువంటి పలువురు రైతులు రైతు దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా జరుపుకుంటున్నారో తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ప్రస్తుతం అయితే ఇక్కడ రైతులు ఎప్పుడు కూడా పనులలో బిజీగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు మీరు కేక్ కట్ చేయడం ఎందుకోసం చేస్తున్నారు? నేను ఒక రైతు బిడ్డగా, తర్వాత ఒక ఉపాధ్యాయునిగా, రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్గా గత 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూనే ఉన్నాం. ఆ వ్యవసాయాన్ని మేము ఇష్టపూర్తిగా చేస్తాం. ఏ రోజు నష్టాలకు కానీ ప్రకృతి వైపరీత్యాలకు కానీ వెరవకుండా చేస్తూ ఉన్నాం. మరి మాకు ఇక్కడ మా బంధువు ప్లస్ ఇక్కడ మా వ్యవసాయం చాలా రోజుల నుంచి జరుపుకుంటున్నటువంటి మా బంధువులందరూ కూడా ఇక్కడ మహిళా రైతులందరూ కూడా రావడం జరిగింది. వారికి ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రైతు దినోత్సవం సందర్భంగా మరి ఎవరెన్ని చేసినా ఒక మహిళ చేసేంత కష్టం ఎవరి ఇంట్లోనైనా కూడా పొద్దున్న 5 గంటలకు లేచి వండుకోవాలి, తయారు కావాలి, మహిళలు పనికి రావాలి, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు పోవాలి, 5 గంటల నుంచి మళ్ళీ రాత్రి 9 గంటల దాకా ఇంట్లో పనులన్నీ చేయాలి. అంటే ఒక ఇంట్లో ఉన్న పురుషుని కన్నా మహిళ చేసే పని ఎక్కువ. అది ఒక మాటలో నేను చెప్పాలంటే ఒక ఎదిగిన కుటుంబం లోపల ఒక మహిళ కరెక్ట్గా కనుక కష్టపడితే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది. అదే పురుషుడు మొత్తం సంవత్సరం మొత్తం మీద 5 గంటల పని చేస్తాడు, 500 గంటల పని చేస్తాడు వ్యవసాయం చేసే రైతు అయినప్పటికీ. అదే మహిళ 3600 గంటలు పనిచేసి, నేను చెప్పేది కాదు, ఒక డాటా ప్రకారంగా ఒక మహిళ ప్రతిరోజు చేసే పని లెక్క కడితే సంవత్సరంలో 3600 గంటలు పనిచేస్తుంది. ప్రస్తుతం వ్యవసాయమే దండి కానీ పట్టణాల బాట పట్టడం కానీ వదిలేయడం లాంటివి జరుగుతుంది. మీరు ఇలాంటి వ్యవసాయాన్ని సంబరంగా చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి? అయితే వ్యవసాయం అనేది ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వాటిని చూసి పోల్చుకోవద్దు. ఇది వ్యవసాయంగా చూడాలి, వ్యయం చేయాలి, సహాయం చేయాలి. వ్యవసాయం స్వయంగా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకు లాభాలు వస్తాయి. సహాయం చేయలేకపోయినా ఇతరుల మీద ఆధారపడి చేసిన వ్యవసాయం ఎంతో కొంత లాభాలు వస్తాయి. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలతోని మిగతా గవర్నమెంట్ ఉద్యోగాలతో పోల్చుకుంటే వ్యవసాయం అనేది దండగా అనేది కొందరు భావన. నిజానికి దీని లోపల కూడా పాలి హౌజులలో, తర్వాత మంచి ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేసి సమగ్ర వ్యవసాయం చేసిన వాళ్ళు, సమీకృత వ్యవసాయం చేసిన వాళ్ళు లాభాల బాట పడుతూ ఉన్నారు. ఇది నిజానికి వ్యవసాయం చేస్తేనే ఇవాళ మనందరం ఆరోగ్యంగా ఉన్నాం. ఇక్కడున్న మహిళలు ఎవరు కూడా ఇంట్లో మామూలుగా ఉన్న గృహిణులకు వీళ్ళకు చూసుకుంటే ఆరోగ్యపరంగా వీళ్ళున్నంత ఆరోగ్యంగా వాళ్ళు ఉండలేరు. ఇప్పుడు వచ్చిన మహిళలందరూ కూడా ఫ్యాషన్ల బాడీ వ్యవసాయాన్ని మర్చిపోయి వ్యవసాయ పనులు చేయకుండా సులభంగా పనిచేసి డబ్బులు సంపాదించే పద్ధతి. ఇక్కడ వీళ్ళందరూ కూడా గత 40 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం, వాళ్ళతో పాటు మాతో పాటు వాళ్ళు పనిచేస్తాను. ఆ ఆనందంలో ఈరోజు రైతు దినోత్సవం జరుపుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది రైతులు నాకు సహాయ సహకారాల నుంచి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈ కేకును వీళ్ళందరికీ సంతోషంగా పంచడానికి గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చింది. దీంతో మీకు ఏ విధమైనటువంటి లబ్ధి జరిగింది? నేను ఇంకా నాకు ఇంకా ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ జరిగింది. నేను జై శ్రీరామ్ పంట పండించిన అందరికీ 2800 వచ్చింది. నేను 3000 రూపాయలకు అమ్ముకున్నాను. అయితే గతంలో ఇదే వడ్లను మేము 2500లకు అమ్ముకున్నాం. ఎందుకు అమ్ముకున్నా? జై శ్రీరామ్ అంటే ఈసారి ప్రభుత్వం బోనస్ ఇవ్వడం వల్ల 2800 పడతాను, దానికంటే పైపెచ్చే పెట్టాలనే ఉద్దేశంగా వ్యాపారులు వచ్చి నా దగ్గర 3000 రూపాయలకు అనుకూలం చేయడం జరిగింది. ఇదండి పరిస్థితి. మొత్తం మీదనైతే రైతులు ఈ విధంగా సంబరాలు జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి బోనస్ రావడం కూడా కొంత సంబరాన్ని చేకూర్చిందని ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి రైతులు చెబుతున్నారు.